చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం దత్తత గ్రామమైన నూకపల్లి గ్రామ పాలకవర్గం తమ గ్రామంలో పూర్వ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను పెంచడానికి ఓ సృజనాత్మక ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా గ్రామ సర్పంచ్ 10 మంది వార్డు సభ్యులకు విద్యార్థులను చేర్చడానికి ఒక కొత్త ఆలోచనను ఆవిష్కరించారు. ప్రతి వార్డు సభ్యుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరు 5 మంది విద్యార్థులను చేర్చినట్లయితే 50 మంది విద్యార్థులు చేరి పూర్వ ప్రాథమిక పాఠశాల కొనసాగుతుందని అంచనా వేయడమే కాకుండా ఈ నెల నుండి తమ పిల్లలను ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలో చేర్చినట్లయితే ఆ తల్లిదండ్రుల ఇంటి పన్ను మరియు నల్లా బిల్లులు మినహాయింపు ఇస్తామని నిర్ణయించారు. అంతేకాకుండా తమ గ్రామానికి ప్రాథమిక పాఠశాల మంజూరు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం తమ గ్రామ పెద్దలు, పాలకవర్గం ఉమ్మడిగా తీసుకున్నామని సర్పంచ్ తెలియజేశారు. ఊర్లో ఉన్న పాఠశాలను కాపాడుకోవడానికి నూకపల్లి సర్పంచ్, పాలకవర్గం నిర్ణయాన్ని గ్రామస్తులు స్వాగతిస్తున్నారు. నూకపల్లికి ప్రీ ప్రైమరీ స్కూల్ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ స్కూల్ శాంక్షన్ చేసిన అడగగానే స్కూల్ శాంక్షన్ చేసిన గౌరవ మేడిపల్లి చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి మరియు డిఓ, ఎంఈఓ గారికి నూకపల్లి ప్రజల తరపున, పాలకవర్గం తరపున, అందరి తరపున నా యొక్క కృతజ్ఞతలు. ఒకసారి అడగగానే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఆయన దత్తత గ్రామమైన నూకపల్లికి ప్రీ ప్రైమరీ ఇవ్వడం మా గ్రామానికి ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే ఈ స్కూల్లో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ చదివించే పిల్లల తల్లిదండ్రులకు గర్పట్టి నల్ల బిల్లు మాఫ్ చేయడానికి మా పాలకవర్గం, మా గ్రామ పెద్దలు, ప్రజలందరూ ఆలోచించి ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఈ స్కూల్ మా ఊరు పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా పాలకవర్గం అందరిని అడిగి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి, ఈ నెల నుంచి ఎవరైతే ఈ స్కూల్కు ప్రైమరీ స్కూల్కు వాళ్ళ పిల్లలు పంపిస్తారో వాళ్ళకు గర్పట్టి నల్ల బిల్లు ఉచితంగా మాఫ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కు ఒక ప్రాజెక్టర్ డొనేట్ చేసిన మారంపల్లికి శ్యామ ప్రజలను నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా దాతలు ఉంటే దయచేసి ఈ స్కూల్ అభివృద్ధికి పాటుపడగలరు, నా గ్రామ ప్రజలు పాటుపడగలరు అనేది మనకు ఈ స్కూల్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు అలాగే ప్రతి వార్డు సభ్యుడికి ఒక బాధ్యత అప్పగించడం జరిగింది. ఒక్కొక్కరు 10 మంది పిల్లలను తీసుకొస్తే మా దగ్గర 10 మంది వార్డు నంబర్లు ఉన్నారు కనుక 50 సంఖ్య దాటే ప్రయత్నం జరుగుతుంది. మా వాళ్ళు ప్రతి వార్డు నంబర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూల్కు పంపేలా తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది.